హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నర్స్ వ్లాగ్. సో ఈ రోజు మన వ్లాగ్ ఏంటంటే, నేనైతే రీసెంట్‌గా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. సో మా అమ్మ నాకు ఇష్టమని అయితే పప్పు గారెలు అయితే చేసింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పప్పుతో చేస్తారు. సో నాకైతే పెసరపప్పుతో చేసిన గారెలు అంటే చాలా ఇష్టమని, నా కోసం అయితే మా అమ్మ పెసర్లతో అయితే గారెలు అయితే ప్రిపేర్ చేసింది. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి. సో మా అమ్మ ఎలా చేస్తుందనే మా అమ్మ స్టైల్లో మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఈ గారెల కోసం అయితే మా అమ్మ పొట్టు పెసరపప్పునైతే తీసుకొని ఒక 5 అవర్స్ దాకానైతే పప్పునైతే వాటర్‌లో నానబెట్టి, పప్పు అయితే మంచిగా నానిన తర్వాత పప్పులో ఉన్న పొట్టు మొత్తం పోయే వరకైతే మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత అయితే పప్పులో ఉన్న వాటర్ కొంచెం పోయి పొడిగా అయ్యేంత వరకైతే ఒక కాటన్ క్లాత్‌లో ఫ్యాన్ కింద గాని, ఎండలో గాని కాసేపు ఆరబెట్టుకోవాలి. ఇదంతా అయితే నేను వీడియో తీయలేదు. సో మా అమ్మ అయితే నాకు చెప్పకుండా చేసింది. ఆరబెట్టుకోవడం దేనికంటే పప్పు గారెలు పలచగా మంచిగా క్రిస్పీగా చేసుకోవచ్చు. వాటర్ కంటెంట్ ఉంటే ఏంటంటే చేసినప్పుడే వేడిగా తినాలనిపిస్తుంది. సో తర్వాత అయితే బాగోవు. సో మాకైతే ఇలానే ఇష్టం కాబట్టి మేము ఇలానే చేసుకుంటాం. సో తర్వాత ఈ పప్పునైతే మేమైతే మిక్సీ చేయమండి, రోడ్లో అయితే దంచుకుంటాము. మిక్సీలో అయితే చాలా మెత్తగా అయిపోతుందండి. సో రోట్లో దంచితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా రోట్లో దంచిన పప్పులో అయితే వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండ్ ఉల్లిగడ్డ పేస్ట్, కరివేపాకు, చిన్న చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అయితే వేసామండి. పచ్చిమిర్చి గారెలో చిన్నగా అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత తగినంత ఉప్పు, సరిపడంత కారం అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మన దగ్గర అయితే అప్పుడు కొత్తిమీర అయితే లేదు, సో మేమైతే వేయలేదు. అంతేనండి, గారెలు అయితే పలుచగా ఒత్తుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మేమైతే ఈ కూల్ క్లైమేట్ కి ఈవినింగ్ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి. సో ఫుల్ వీడియో అయితే ఇంటి వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.